టమోటా చట్నీకి కావాల్సిన పదార్థాలండి. పచ్చిమిర్చి కొన్ని క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. టమోటాలు 2 తీసుకున్నాను, ఆనియన్ 1 తీసుకున్నాను. వీటిలో కొంచెం వాటర్ వేసి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. వేసాను నేను. వీలైతే కొంచెం కొత్తిమీర మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటిని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే దోశలోకి, రాగి దోశ, జొన్న దోశ, మిల్లెట్ దోశ, ఏ దోశ అయినా, మామూలు దోశకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. టమాటా చట్నీలో కొంచెం ఆయిల్ వేసానండి. ఫ్లేవర్ కోసం జీలకర్ర వేసానండి. వీటిలో ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం బాగా వేగాక టమోటా చట్నీకి రెడీ అయింది కదా. ఇది కొంచెం చల్లార్చి మిక్సీ పట్టుకోవచ్చండి. మనకి ఇష్టం ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చు. రోట్లో చేస్తే బాగుంటుంది, కానీ బిజీ లైఫ్ కదా, అందరూ మిక్సీకే పట్టడానికి ఇష్టపడతారు. టమోటా చట్నీ నేను కచ్చా వేసానండి మిక్సీలోనే. ఇంకా కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే రైస్లోకి కూడా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి నిన్నటి జొన్న బ్యాటర్ ఉంది కదండి, ఆ జొన్న బ్యాటర్లోకి ఎగ్స్ వేసి, ఈరోజు కొంచెం డిఫరెంట్గా, రోజు ఒకేలాంటి ఫుడ్ తినాలంటే ఇష్టపడారు కదా, ఈరోజు డిఫరెంట్గా ఎగ్ జొన్న దోశ వేస్తున్నానండి. చూడండి, బ్యాటర్ ఉంది. వీటికి సరిపోదు కాబట్టి కొన్ని ఎగ్స్, క్యారెట్, ఆనియన్, మిర్చిలోకి తెల్లగడ్డ అండి, కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారము, కొంచెం సాల్ట్ అండి. మనము ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను ఊరికే కొన్ని చూపించాను. మేము ఉండేది ఇద్దరమే, మాకు 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. అలాగే కొంచెం సోడా పొడి ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను. బాగా బీట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా వీలైతే ఎలక్ట్రికల్ బీటర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీ కంటే ఇట్లా వేసుకుంటా ఆమ్లెట్లో కానీ దోశలో కానీ కచ్చపచ్చ చాలా బాగుంటుందండి. జొన్న దోశ వేస్తున్నానండి. ఇప్పుడు మీకు బ్యాటర్ రెడీ అయింది. దీన్ని నిన్నటిదే అండి, ఈరోజు ఏం రెడీ చేయాల. ఇప్పుడు దీనిపైన ఎగ్ బ్యాటర్ వేస్తాను. మొత్తం వేస్తాను. ఇప్పుడు కొంచెం క్యారెట్, కరివేపాకు కూడా వేస్తే మంచిది, అందుకని కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను.
ఆనియన్స్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ అండి, ఆమ్లెట్ లాగా వేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. మామూలుగా అయితే ఇంత ఆయిల్ అవసరం లేదు. చూసారా, ఎగ్ జొన్న దోశ వచ్చింది చూడండి. జొన్న ఆమ్లెట్ అని చెప్పొచ్చు దీన్ని. టమాటా చట్నీ కొంచెం వేస్తున్నాను, ఒక్కటి సరిపోతుందండి ఒక్కొక్కరికి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పలేరులేండి, మీరు చేసుకొని తిన్న తర్వాత చెప్తారు బాగుండేది లేండి.